ఉన్నారు? బాగున్నారా? ప్రభు పేరిట మీ అందరికీ నా శుభములండి. సజీవాహిని కాంగ్రెస్ నో మోర్ చైన్స్ అనే ఒక ప్రార్థన కుడుగల్లో జాయిన్ అయిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు. అలాగే జూమ్లో జాయిన్ అయిన మీ అందరికీ, యూట్యూబ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రత్యేకించి నా వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. సో ఈరోజు మన కాంగ్రెస్ సెషన్ స్టార్ట్ చేసుకుందాము. మరి ప్రార్థన చేసుకుని సెషన్ స్టార్ట్ చేసుకుందామండి. అందరు కలిసి నాతో పాటు కళ్ళు మూసుకున్నట్లయితే ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపగల దేవానికి వందనాలు దేవా. నైనా మరి ఈ సమయంలో తండ్రి దేవా, మరి మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి తండ్రి కాంగ్రెస్ నో మోర్ చైన్స్ ప్రత్యేకించి యవనస్తుని బట్టి ఈ ప్రార్థన కూడికను మీరు నడిపిస్తున్నారు ప్రభా. మరి ఈ రోజు తండ్రి దేవా, మరి మేమందరినీ సన్నిధికి చేరొచ్చుంటున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి దేవా, మీ యొక్క దైవజనుల ద్వారా ప్రభా తండ్రి, మీ బిడ్డల ద్వారా ఏదైతే వర్తమానం మీరు మాట్లాడాలని ఉద్దేశించినారో మీరు మా అందరితో మాట్లాడండి ప్రభా. వాక్యం మా జీవితంలో ఫలించడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభా తండ్రి, ఈ వాక్యం ఎవరికైతే అవసరత ఉందో ప్రభా, వారి హృదయాలకి వెళ్ళడానికి సహాయం చేయండి. చూస్తున్న వారందరూ కూడా ప్రభా ఆదరణ పొందడానికి సహాయం చేయండి మా దేవా. మరి ముఖ్యంగా తండ్రి యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. చెడ్డ దినాల్లో ఉంటున్నాం, భయంకరమైన దినాల్లో ఉంటున్నాం ప్రభా తండ్రి. మరి నాయన బిడ్డలు మీరు దర్శించండి తండ్రి. అయా మరి వారికి నాయన ప్రభా ఈ వర్తమానం వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అయా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రభా తండ్రి ఆది నుంచి అంతం వరకు మీరు మహిమపరచుకుంటున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ముందున సమయాన్ని మీకు అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసీ ఆసక్తి నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ మరొకసారి మరి జూమ్లో అలాగే యూట్యూబ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలండి. వెల్కమ్ టు కాంగ్రెస్ నో మోర్ చైన్స్. సో ఈరోజు మన మధ్యలో మరి వాక్యాన్ని పంచుకోవడానికి, మరి మనల్ని దేవుళ్ళలో ఇంకా బలపరచడానికి మన మధ్యలో మరి పాస్టర్ గారు రాజేష్ గారు ఉన్నారనమాట. మరి ఈరోజు టైటిల్ ఏంటంటే మరి కాల్ టు గ్రో అనమాట. సో ఈ యొక్క టైటిల్ ద్వారా మరి బ్రదర్ మనందరినీ దేవుని యొక్క మాటల ద్వారా ముందుకు నడిపిస్తారని మరి నేను నమ్ముతా ఉన్నాను. మరి సమయంలో మరి మనమందరం కూడా మన హృదయాన్ని సిద్ధపరచుకుందామండి. దేవుని వాక్యము శ్రద్ధగా వినడానికి దేవుడు మనకి సహాయం చేయాలని నేను కోరుతూ ఈ సమయాన్ని నేను రాజేష్ గారికి అప్పగిస్తాను. ఓవర్ టు యు బ్రదర్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఈ రోజునైనా మేమందరము కలిసి ఇలాగ నీ లేఖన భాగములను ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను దేవా. చదువుకునే లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు అవసరమైన ఆధ్యాత్మిక పాఠములను మీరు మాకు బోధ చేయండి. నీ పరిశుద్ధాత్మ స్వరమును మాకు వినిపించండి నైనా. ప్రతి అపవాది ఆటంకాన్ని మీరు దూరపరచండి. నీ దాసుని కూడా అభిషేకించి నీ జ్ఞానమునిచ్చి వాడుకోండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యము జరుగునట్లుగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. ఈరోజు మనం చదువుకున్న ఈ వచన భాగములో అపోస్తులైన పౌలు తిమోతికి పత్రికను రాస్తూ ఒక హెచ్చరికగా ఈ మాటని తెలియజేస్తూ ఉన్నాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము అనే మాట రాయబడింది. సో ఆ తర్వాత పౌలు ఇంకా తర్వాత అధ్యాయాల్లో కూడా కొన్ని హెచ్చరికలు తిమోతికి ఇవ్వడం జరిగింది. ఆయన అభివృద్ధిలో స్థిరంగా ఉండాలన్నా, ఆ అభివృద్ధిని కాపాడుకోవటానికి ఏం చేయాలో ఆ వివరాలన్నీ కూడా తర్వాత విషయాలు రాయబడ్డాయి. సరే, ఈరోజు వాటన్నిటి జోలికి మనం వెళ్ళట్లేదు, కానీ ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మన ఎదుగుదలను గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎందుకు అని అంటున్నాను, ఈరోజు ఈ మాటనే మనం ఎందుకు ధ్యానించాలి అని అంటే, మన జీవితంలో ఒక సంఘటనను బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి యేసు ప్రభు ఆయన భూమి మీద పరిచర్య చేస్తున్న కాలంలో ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి ఆయన సంచరిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజూరపు పండ్లు ఏమైనా దొరుకుతాయేమని ఆయన చెట్టును వెతికినప్పుడు
ఆ పండ్లు ఏమీ దొరకలేదు. వెంటనే యేసుప్రభు చెట్టును శపించాడు. ఆ సంఘటన మనకు తెలిసిందే. నేను అంటున్నాను, ఆ రోజు ఎలాగైతే యేసు ప్రభు ఆ అంజూరపు చెట్టును పండ్లు వెతకటానికి వెళ్ళాడో, అలాగే ఈరోజు మనందరి జీవితాలలో కూడా ఆయన ఫలములను వెతకటానికి ప్రయత్నించే సమయము దగ్గర పడతా ఉంది. అంటే క్రీస్తు రాకడ సమీపం అవుతూ ఉంది. సో ఫలము అనేది ఆయన మనలో కనుగొనవలసిన సమయం కూడా ఆసన్నమవుతుంది. క్రీస్తు రాకడ సమయంలో మనకిచ్చిన బాధ్యతలను బట్టి కానివ్వండి, లేదా మనకిచ్చిన అవకాశములను బట్టి కానివ్వండి, సో మన జీవితంలో దేవుని కొరకు మనము ఫలించవలసినటువంటి ఆ సమయం ముగించబడినప్పుడు ఆ ఫలములను వెతకడానికి ఆయన వస్తాడట. ఇంతకాలము నువ్వు చేసినదేంటి, నువ్వు ఫలించినదేంటి, ఆయనను లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఫలించిన స్థితిలో ఉండకపోతే ఆ అంజూరపు చెట్టుకు పట్టిన గతే బహుశా మనకు కూడా పట్టే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటి స్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే ఈరోజు మన ఎదుగుదలను గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం అభివృద్ధి చెందితే అప్పుడు మనం ఫలించగలుగుతాం. ఆ ఫలము నిలిచి ఉన్నప్పుడే ప్రభు ఎదుట మనము ధైర్యంగా నిలబడగలుగుతాం. సో అందుకొరకు కొన్ని విషయాలు, ఒక 6 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 6 విషయాల్లో మనకు సహజంగా ఎదుగుదలను గురించి మనం మాట్లాడేటప్పుడు గ్రోత్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఆ పదములో ఉన్న ప్రతి అక్షరము నుండి ఒక్కొక్క విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. సో గ్రోత్ అన్న దాంట్లో మొదటి అక్షరం జీ అనే అక్షరాన్ని మనం వాడతాం. సో జీ ఫర్ గ్యాదరింగ్, సమాజముగా కూడుకొనుట అనేటువంటి అర్థాన్ని గురించి ఈరోజు మీతో మాట్లాడతాను. ఎందుకనంటే మన జీవితంలో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, మనము ఫలించాలి అని అనుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని, మనము సంఘముగా కూడుకొనుటకు ఆసక్తిని కలిగిన వారమై ఉండాలట. చాలామంది ఫలించాలి అని ఆశిస్తారు, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటారు. కానీ ఆ అభివృద్ధికి ఏవైతే సాధనాలుగా మనకి ఇవ్వబడ్డాయో వాటి విషయంలో మనము చాలా వరకు ఆసక్తిని చూపించటానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆశ ఒక్కటే సరిపోదు, ఆశతో పాటు ప్రయత్నం కూడా ఉంటేనే ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. అందుకే భక్తుడైన పౌలు హెబ్రీ పత్రికను రాసేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన హెచ్చరికను ఆయన ఇవ్వడం జరిగింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో పౌలు మాట్లాడినటువంటి ఒక మాట మీకు నేను చదివి వినిపిస్తాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే ఆ దినము సమీపించిన కొలది. ఇప్పుడు మనం అందరము క్రీస్తు రాకడకి సిద్ధపడవలసిన సమయము ఆసన్నమైంది. సో ఈ సమయంలో మనం చేయాల్సిన పని ఏంటి? సో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రభు కొరకు ఫలించాలన్నా మనం చేయాల్సిన పనుల్లో ఒకటి, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక అనే మాట రాయబడి ఉంది. అంటే క్రీస్తు యొక్క రాకడ సమీపమే అయ్యే కొలది అనట ప్రజలలో సంఘ సహవాసము పట్ల ఆసక్తి చల్లారిపోతూ ఉంటుంది. సంఘ కార్యక్రమాలంటే అంతగా ఇష్టం అనిపించదు ఎవరికీని. మెల్లమెల్లగా నిర్లక్ష్యం పెరుగుతూ ఉంటుంది. సంఘానికి వారు దూరం అయిపోతూ ఉంటారు, సహవాసానికి దూరం అయిపోతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సంఘ సహవాసమునకు మనము దూరం అవుతూ ఉన్నామో అప్పుడే మనము ఆధ్యాత్మికంగా బలహీనమైన స్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకనంటే సంఘముతో మనం ఉన్నప్పుడే, సంఘ సహవాసము ద్వారా మనలో ఒక ధైర్యము ఆరంభమవుతుంది. నేను ఒంటరిని కాను, నాకు తోడుగా ఇంతమంది ఉన్నారు, నా కొరకు ప్రార్థించేవారు ఉన్నారు, నన్ను ప్రోత్సహించేవారు ఉన్నారు అనేటువంటి ధైర్యము మన జీవితంలో ఏర్పడుతుంది. కనుక లోకము నుండి మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రభావమును మనం ఎదిరించటానికి, ఆ ప్రభావమును జయించటానికి కూడా ఈ సహవాసము మనకు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. కానీ చాలామందికి సహవాసము అని అంటే జస్ట్ వెళ్ళాలి, చర్చ్లో మీటింగ్ అటెండ్ చేయాలి, అయిపోగానే ఇంటికి వచ్చేసేయాలి, ఇదే ఫెలోషిప్ అని అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సహవాసములో కలిగే ఆ మేలులు ఏవైతే ఉన్నాయో
చాలామంది వాటి మీద దృష్టి పెట్టరన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సహవాసం యొక్క మేలును మనం గుర్తించట్లేదో అప్పుడు సహవాసానికి దూరం అయిపోతాం. సో సహవాసానికి మనం దూరం అయిపోతే ఆధ్యాత్మికంగా మనం బలహీన స్థితికి వెళ్ళిపోతాం. మరి బలహీనుడు ఎలా అభివృద్ధి చెందగలుగుతాడు? బలహీనమైన వాడు ఎలా ప్రభు కొరకు ఫలించగలుగుతాడు? అందుకే సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యమట. గ్యాదరింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. గ్యాదరింగ్ అనగానే మనకు ఓన్లీ సండే ఆరాధన ఒక్కటే మనకి గుర్తొస్తుంది. ఏంటంటాను, సంఘ కార్యక్రమములన్నింటిలో కూడా ప్రతి విశ్వాసి తప్పక పాలు పొందాలి. ఆదిమ సంఘము మనకు నేర్పించిన పాఠం అదే. వారు ప్రతిదినము దేవాలయములో కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాట వ్రాయబడింది. ప్రతిదినము దేవాలయములో కూడుకున్నారట. సంఘ కార్యక్రమములను వారు ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు. అందుకే ఆధ్యాత్మికంగా వారు ఎదుగుతూ వచ్చారు, ఫలిస్తూ వచ్చారు. వారి ద్వారా సమాజం ఎంతగానో దీవించబడినట్లుగా వారు సాధనాలుగా నిలబడగలిగారు. ఏమంటాను, ఈ కాలంలో మరి ఎక్కువగా పని చేయాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. కొందరు మానుకొనుచున్నట్లుగా. ఆల్రెడీ ఇప్పటికే సంఘ సహవాసం పట్ల చాలామందికి నిర్లక్ష్యత వచ్చేసింది. ఇక మీదట అలాంటి లోపము జరగకుండా కొందరు ఆల్రెడీ మానేస్తున్నారు. అయితే మీరు అలాగూ చేయకండి, సమాజముగా కూడటం మానకండి అని అంటున్నాడు. ఎందుకు అనంటే, ఎప్పుడైతే మీరు సమాజంగా కూడుకుంటారో మీరు ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొనుటకును, అంటే ప్రేమ చూపించుకోవటానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవటానికి, సత్కార్యములను చేయటానికి సంఘ సహవాసము చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే నీ ఎదుగుదల అనేది నీ క్రియలలో ఒక భాగమై ఉంటుంది. నువ్వు చేసే క్రియలను బట్టి నువ్వు అభివృద్ధి చెందుతున్నావా, దిగజారిపోతున్నావా అనేది అర్థమవుతుంది అన్నమాట. అందుకే ఈ అంత్యదినములలో సమాజముగా కూడుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడనే మనకి ధైర్యం కలుగుతుంది, మనము బలవంతులము కూడా కాగలుగుతాం అన్నమాట. ఎందుకనంటే ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ బలము పెరుగుతుందట. అంతేకాదు మనలో పోరాడే మనస్సు కూడా కలుగుతుంది. శత్రువుతో అనగా సాతానుతో పోరాడాలనేటువంటి మనస్సు కూడా కలుగుతుంది. ఎందుకనంటే అంతమంది పోరాడుతూ ఉన్నప్పుడు మనం ఖాళీగా కూర్చోవాలంటే మనకు మనస్సు ఒప్పదు. ఆ పోరాడుతున్న వారి యొక్క ప్రభావమును బట్టి మనం కూడా పురికొల్పబడతాం, మనం కూడా శత్రువుతో పోరాడగలుగుతూ ఉంటాం. అందుకే ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా సంఘ సహవాసమును ఈ అంత్యదినాల్లో మరి ఎక్కువగా ప్రాముఖ్యమైనదిగా ఎంచితేనే మనము అభివృద్ధి చెందటానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెండవ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. గ్రోత్ అనే పదంలో రెండవ అక్షరం, రెండవ ఆల్ఫబెట్ ఏంటంటే ఆర్ అనే పదం. సో ఆర్ అనగా రోరింగ్, రోధన చేయుట లేదా ఏడ్చుట అనేటువంటి అర్థము మనకి ఇవ్వబడుతుంది. అంటే ఈ అంత్యదినములలో మనము సమాజముగా కూడుకొనుట అనేది దేని కొరకు? అసలు సహజంగా ఎక్కడైనా ఇద్దరు ముగ్గురు కలిసి ఒక చోట కూర్చున్నారనుకోండి, అక్కడ ఏదో ఒక టాపిక్ని ఆరంభిస్తాం, ఆ టాపిక్ని కొనసాగిస్తూ ఉంటాం. అంటే అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగకరమైనదా కాదా అనే విషయాన్ని ఆలోచన చేయం. మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి. అది అనవసరమైన విషయాలు కావచ్చు, ముసలమ్మ ముచ్చట్లు కావచ్చు, నీ భక్తికి భ్రష్టత్వాన్ని కలిగించేటువంటి విషయాలు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే సమాజముగా కూడుకొనుట మనం పాపములో ఆనందించటానికి కాదు, కానీ మనము ఆధ్యాత్మికంగా బలపరచబడుట కొరకు అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటేనే సమాజముగా కూడినప్పుడు మనం చేయవలసిన పనులేంటో మనకు అర్థమవుతాయి. ఎందుకంటే బైబిల్ చరిత్రలో మనం చూస్తే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో పేతురు ఆల్రెడీ 12వ అధ్యాయంలో చూస్తే ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. అయితే సంఘం ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అన్న మాట రాయబడింది. వీళ్ళందరూ కలిసట జాన్ మార్క్ అనే ఒక యవనస్తుని ఇంట్లో చేరి, ప్రభా పేతుర్ని నువ్వు విడిపించు నాయన, రేపు కలగబోయే ఆ శిక్షావిధిలో నుండి ఆయనను తప్పించు ప్రభు అని పేతురు యొక్క విడుదల కొరకు వారందరూ ప్రార్థన చేస్తున్నారట. అంటే వారు కూడా సమాజంగా కూడుకున్నారు, కానీ అదేదో సెలబ్రేషన్ కాదు, లేకపోతే పనికిరాని విషయాలు మాట్లాడుకోవడానికి కాదు, లేదా లోక సంబంధమైన ఎంజాయ్మెంట్ కాదు. వారు సమాజంగా కూడుకున్నది ఒక నాయకుని కొరకు ప్రార్థించటానికి, దేవుని యొక్క పరిచర్య కొనసాగించబడుట కొరకు, ఒక వ్యక్తి యొక్క విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుని కార్యం అక్కడ జరగాలి,
అపోస్తులైన పేతురు చెరసాల్లో నుండి, అధికారుల యొక్క కుట్రలో నుండి విడిపింపబడాలి. ఇది వారి యొక్క ప్రార్థనా విన్నపం అన్నమాట. ఈరోజు మన జీవితంలో కూడా మన చుట్టూ సమస్యల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కూడా వారి సమస్యలను గురించి ఆలోచన చెయ్యం. ఎందుకనంటే సమస్యలు చాలామంది ఉన్నారు, కానీ అలాంటి వారి కొరకు కన్నీరు గార్చువారు ఈనాటి సమాజంలో చాలా కరువైపోయారు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ప్రార్థనా కూడికలు సంఘంలో చాలా జరుగుతాయి, కానీ అన్ని కార్యక్రమాలకి అందరూ పాలు పొందరు. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలు అన్నామనుకోండి, సంఘంలో చాలా తక్కువ మంది కనపడతారు. అదే భోజనాల మీటింగ్ అన్నామనుకోండి, సంఘం నిండుగా కనపడుతుంది అన్నమాట. అంటే మనుషులు మీటింగ్స్ని సెలెక్ట్ చేసుకుని మందిరానికి వచ్చే అలవాటు ఇప్పుడు మారిపోయింది. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడానికి ఈనాటి సంఘానికి మనసు ఒప్పట్లేదు. మోకాళ్ళ అనుభవం అంటే ఆసక్తి ఉండట్లేదు. కన్నీరు కార్చి ప్రార్థన చేయాలంటే సంఘానికి ఆలోచన రావట్లేదు. అదే సెలబ్రేషన్స్ అని అంటే సంఘంలో చాలామంది పాలు పొందుతూ ఉన్నారట. మేము వస్తామని పరుగులు పెడతా ఉన్నారట. కానీ సంఘము క్షేమాభివృద్ధి కొరకు కానీ, సంఘములో ఉన్న ప్రజల యొక్క మేలు కొరకు కానీ కన్నీరు గార్చటానికి, రోధించటానికి ఈనాటి ప్రజలకి ఆసక్తి కరువైపోయింది. కానీ ఆదిమ సంఘము ఆరంభించబడినప్పుడు వారు కలిగి ఉన్న 4 ప్రాముఖ్యమైన లక్షణాలలో 4వ లక్షణము వారు ప్రార్థించుటయందు ఎడతెగకయుండిరి అనే మాట వ్రాయబడి ఉంది. అంటే వారు ప్రార్థనలో ఎడతెగకై ఉన్నారు. ఎందుకంటే వారికి ఆధారం ప్రార్థనే. అధికారులు ఎవరి మీద వారు ఆధారపడలేదు, లేకపోతే మనుషుల మీద వారు ఆధారపడలేదు. వారు డైరెక్ట్గా వెళ్ళి అధికారులను ఆశ్రయించడం మొదలుపెట్టారట. అధికారులను ప్రభువుని ఆశ్రయించడం మొదలుపెట్టారట. వారు మనుషుల మీద ఆధారపడుట కంటే దేవుని మీద ఆధారపడుట క్షేమకరమైనది అనే విషయం వారు గ్రహించారు కనుక ప్రార్థనను వారు సమస్యలను ఎదిరించే ఆయుధంగా వారు ఎన్నుకున్నారు. అందుకే వారు అవకాశము దొరికిన కొలది, లేదా పరిస్థితులు ప్రతికూలత ఎదురైన కొలది వారు రోధించటం మొదలుపెట్టారట. అప్పుడే వారు గొప్ప కార్యములను చూడగలిగారు. నేనంటాను, ఈరోజు మన జీవితంలో కూడా సమస్యలో ఉన్నవారి కొరకు కన్నీరు గార్చువారు గనక ఈరోజు నియమించబడితే ఖచ్చితంగా సంఘములో ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం చూడగలుగుతాం. ఎవరు కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి నిర్లక్ష్యం చేయకూడదు. సో ఖచ్చితంగా సంఘము ఫలించాలన్నా, లేదా సంఘము అభివృద్ధి చెందాలన్నా ప్రార్థనలు ఎక్కడ అధికంగా జరుగుతాయో అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. సో గొప్ప కార్యములు ఎక్కడ జరుగుతాయో అక్కడ సంఘము ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందన్నమాట. సో అందుకే ఈ రోధించుట అనే విషయాన్ని, లేదా ఏడ్చుట, కన్నీరు గార్చుట అనే విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మర్చిపోకుండానట్లుగా జాగ్రత్త పడాలి. ఇంకా మనం ప్రసంగి గ్రంథంలో చూస్తే, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును అన్నమాట వ్రాయబడింది. ఖిన్నమైన ముఖము అని అంటే దుఃఖముఖము అని అర్థం అన్నమాట. సంతోషించు వారితో సంతోషించట కంటే ఏడ్చు వారితో ఏడువుడి అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. సో కన్నీరు కార్చుట మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా క్షేమకరం కనుక సో ఆ ఏడ్చుట అనే విషయాన్ని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక 3వ విషయం ఏంటనంటే, గ్రోత్లో 3వ అక్షరము ఓ అనే ఆ లెటర్ తోటి అది కొనసాగించబడుతుంది. సో ఓ అనగా ఒబేయింగ్, ఒబీడియన్స్, లోబడుట, లేకపోతే విధేయతను చూపించుట అనే పదము అక్కడ ఉపయోగించబడుతుంది. ఆధ్యాత్మిక జీవితంలో మనము అభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడట ఖచ్చితంగా విధేయతను మనము కలిగి ఉండటానికి చాలా ప్రయాసపడాలి. చాలామందికి ఇప్పటివరకు ఉన్న అలవాటు ఏంటనంటే వినడములో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. ఎక్కడైనా ఏదైనా వినటం, ఎవరైనా ఏదైనా చెప్తుంటే వినడం, లేకపోతే వాక్యాన్ని వినడం, ఇలా ప్రతిసారి వినుటలో చాలామంది ఆసక్తి కలిగి ఉన్నారట. యేసుప్రభు భూమి మీద వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా వినడానికి చాలామంది వచ్చేవారు, కానీ విన్న ప్రతివాడు విధేయతను చూపించినట్లుగా బైబిల్లో రాయబడలేదు. నేను అంటున్నాను, ఈరోజు వినడం వల్ల ఒక్కటే మనం అభివృద్ధి చెందలేం. ఏదైతే మనం వింటున్నామో ఆ విన్న విషయములను మనం పాటించటానికి మనం ఇష్టపడాలి, విధేయతను చూపించడానికి ఇష్టపడాలి. కానీ ఈరోజు చాలామందికి ఉండే ఒక అలవాటు ఎట్లా మారిపోయిందనంటే, వాక్యాలు వింటున్నాము కానీ విన్న వాక్యాన్ని ఆచరించాలా లేదా అనేది ఆ వాక్యాన్ని బట్టి మనం ఎంచుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి మానవుని జీవితంలో
ఏమంటారు స్వంత ఆలోచనలు కొన్ని ఉంటాయి, సెల్ఫ్ థాట్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. చాలామందికి ఏంటనంటే వాక్యం ఎప్పుడు కూడా మన శరీర స్వభావమునకు ఆపోజిట్ డైరెక్షన్లోనే పనిచేస్తుంది. అలాంటప్పుడు మనం మన ఆలోచనలు వదులుకోవాలా లేకపోతే వాక్యాన్ని వదులుకోవాలా అనే ఒక చిన్నపాటి పోరాటం మన మైండ్లో జరుగుతుంది. సో చాలామందికి ఉండే ప్రాబ్లం ఏంటనంటే తమ సొంత ఆశలను నెరవేర్చుకోవటానికి వాక్యాన్ని పక్కన పెట్టేసేటువంటి క్రైస్తవులు సమాజంలో చాలామంది ఉన్నారు. ఎందుకు అనంటే మన ఆలోచనలు మనం చంపుకోవడం కంటే వాక్యాన్ని వదిలిపెట్టడమే బెటర్ కదా అనేది ప్రజల ఆలోచన అన్నమాట. అంటను విధేయత లేని చోట ఆశీర్వాదం ఎలా కనబడుతుంది ఆలోచన చేయండి. ఇజ్రాయేలీలు కనాను చేరటానికి ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ వారు అవిధేయులైన కారణాన్ని బట్టి అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకంటే వాళ్ళు విధేయత లేదు. విధేయత లేని జీవితాన్ని దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు కాదన్నమాట. సో మరి ఈరోజు మన జీవితంలో ఆలోచన చేస్తే విధేయత వెనకాలనే సమస్త ఆశీర్వాదములు ఆధారపడి ఉన్నాయి కనుక ఒకవేళ విధేయతను గురించి మనల్ని పరీక్షిస్తే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడంటారా లేకపోతే ఆయన దుఃఖపడతాడంటారా? ఎందుకంటే మనం అందరం కూడా వినే దగ్గర దాకా బాగానే ఉంటాం, కానీ విన్న వాక్యాన్ని ఇక మన హృదయానికి కొంచెం కష్టంగా అనిపిస్తే పక్కన పెట్టేస్తాం. లేదా మనకు నచ్చిన వాక్యం అయితే ఖచ్చితంగా దాన్ని అనుసరించడానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. నేను అంటాను వాక్యము నచ్చితే లోబడడం, నచ్చకపోతే తృణీకరించడం కాదు. ఎందుకంటే మంచి ఎప్పుడు మనకి గాయాన్ని కలుగు చేసేదిగానే ఉంటుంది. సో అది దేవుని వాక్యం అన్నప్పుడు ఆ వాక్యము నీకు మేలును కలుగు చేసేది అయి ఉన్నప్పుడు అది నీ హృదయానికి నచ్చినా నచ్చకపోయినా దాన్ని నువ్వు పాటించగలిగితేనే దీవించబడతావు. అందుకే యేసుప్రభు కూడా అంటాడు, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. వారు వినువారై ఉంటారు కానీ ఆచరించువారు కాదు. ఇది యేసుప్రభు నేటి సమాజం మీద పలికేటువంటి ఒక మాట. నేను అంటాను మరి విధేయత లేనివాడు వినడం వలన కలిగిన ప్రయోజనం ఏంటి? అది ఎలా ఉంటుందనంటే ఒక చెవిటివాని చెవిలో శంఖం ఊదినట్టు ఉంటుంది అన్నమాట. దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈరోజు మనం వాక్యం వినడం విషయంలో కూడా అదే పరిస్థితి మన జీవితంలోనికి మారిపోతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయతను చూపించలేకపోతున్నారో వారు నిజంగా దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేసిన వారు అవుతారు. ఎందుకంటే పౌలు ఫిలిప్పి పత్రికలో రాసేటప్పుడు ఒక మాట రాస్తాడు చూడండి. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. సో యేసుప్రభుని గురించి వ్రాయబడిన మాట, ఆయన మనుష్యుడిగా ఆకారమందు మనుష్యుడిగా కనబడి మన కొరకు ఆయన తగ్గించుకుని భూమి మీదకి వచ్చాడట. అంటే దేవుడే విధేయతన విషయంలో ఆ విధమైన మనస్తత్వాన్ని ఆయన కనుపరుస్తున్నప్పుడు మరి మన జీవితంలో మనం ఎందుకు విధేయతను చూపించలేకపోతూ ఉన్నాం? అంటే యేసుప్రభు తండ్రి యొక్క చిత్తానికి విధేయతను చూపించాడు కనుక ఆ స్థాయికి ఆయన దిగి వచ్చాడు. మరి ఈరోజు దేవుడే విధేయత విషయంలో మనకి మాదిరిని చూపిస్తున్నప్పుడు మనుషులంగా మనం ఎందుకు దాన్ని అనుసరించలేకపోతున్నామో ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే అవిధేయత అన్ని అనర్థాలకి కారణమవుతుందన్నమాట. సో ఆ లోపాన్ని మనము సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక 4వ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం. సో 4వ విషయము లేదా 4వ అక్షరం, గ్రోత్లో 4వ అక్షరం W అనగా విట్నెసింగ్. దేవునికి సాక్ష్యముగా, దేవుని కొరకు సాక్ష్యముగా ఉండడం అన్నమాట. సో దేవుని కొరకు సాక్షులుగా జీవించటంలో కూడా మనము అభివృద్ధి చెందే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. ఎందుకనంటే మనము చాలాసార్లు చాలా స్థలాలకు వెళ్తాం, చాలా ప్రాంతాల్లో ఉంటాం, చాలామంది మనుషుల మధ్యలో కూడా మనం అప్పుడప్పుడు సమయాన్ని గడుపుతూ ఉంటాం. చదువుకునే ఉద్యోగాల రీత్యానో లేకపోతే ఏదైనా కార్యక్రమాలకి, బంధువుల మధ్యలో జరిగే కార్యక్రమాలకి వెళ్ళడమో సంవాట్ ఏదో ఒక రీజన్ తోటి మనం ఆయా స్థలాలకు వెళ్తాం, ఆయా ప్రాంతాల్లో ఉంటాం, ఆయా మనుషుల మధ్యలో మనం సంచరిస్తూ ఉంటాం. అలా వెళ్ళిన ప్రతిసారి మనము దేవుని కొరకు సాక్షులముగా ఉండునట్లుగా ప్రయత్నం చేయాలట. జనరల్గా మనము ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు సెలబ్రేషన్లో ఉండిపోతాం. బంధువుల కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ సెలబ్రేషన్లో ఉండిపోతాం. అఫ్కోర్స్ అందరితో ఆనందించడం తప్ప అని అనట్లేదు. సంతోషించాలి, నలుగురిని కలవాలి, ప్రేమ పంచుకోవాలి. వాటితో పాటు
దేవుడు నిన్ను పిలిచిన పిలుపును కూడా నువ్వు జ్ఞాపకం పెట్టుకోగలగాలి. అంటాను, అపోస్తలులకున్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? మీరు అపోస్తల కార్యం చదివి చూడండి. అపోస్తలులకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే, వారు 1000 మందిని రక్షించారు. 1000 మంది ఎదుట వారు ప్రసంగాలు చేశారు. కానీ వారు చేసిన ప్రతి ప్రసంగము వాళ్ళు ఏదో పెద్ద స్టేజ్ సెటప్లు చేసేసి, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్లు ఏర్పాటు చేసి, ఆర్కెస్ట్రాని పిలిపించి ఆడంబరంగా చేసిన కార్యక్రమాలు కాదు. దేవుడు వారి మధ్యలో అద్భుత కార్యాన్ని, సూచక్రియను చేసినప్పుడు ప్రజలు వారి యొద్దకు పోగై వచ్చేవారు. అలా వచ్చిన ప్రజలందరికీ వారు దేవుని సువార్తను ప్రకటించుట ద్వారా ఆదిమ సంఘములోనికి 1000 మంది ప్రజలు రక్షింపబడుతూ వచ్చేవారు. పేతురు మొదటి ప్రసంగానికి 3000 మంది రక్షింపబడ్డారు. ఎంత పెద్ద సెటప్ చేశాడేంటి పేతురు? సో అక్కడ సెటప్ ఏం చేయలేదు. జస్ట్ అక్కడ జరిగిన ఒక కార్యాన్ని, ప్రజలందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ సంఘటనను బట్టి అందరూ అక్కడికి కూడి వచ్చినప్పుడట, పేతురు దాన్ని ఒక అవకాశంగా వాడుకుని వారికి సువార్తను ప్రకటించాడు. 3వ అధ్యాయంలో ఒక కుంటివాణ్ణి స్వస్థపరిచిన కారణాన్ని బట్టి ప్రజలందరూ ఆశ్చర్యంతో అక్కడికి గుమిగూడి వచ్చినప్పుడు అక్కడున్న వారికి మరలా దేవుని వాక్యాన్ని ప్రకటించి రక్షణ కొరకు వారిని పురుకొల్పుతూ వచ్చాడు. అంటే పేతురు, యోహాన్లు, అపోస్తలులు వారు ఎక్కడికి వెళ్ళినా అవకాశము దొరికిన కొలది వారు దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి వారు ప్రయత్నం చేశారట. దేవుని నామము నిమిత్తం వారు పని చేయటం మొదలుపెట్టారట. ఏంటంటే ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు అలా చాలా అవకాశాలు ఇచ్చాడు కదా. కానీ ఎప్పుడైనా దేవుని మాటను మనం ప్రకటించే ప్రయత్నం చేశామా? ఎప్పుడైనా క్రీస్తు కొరకు సాక్షులంగా ఉండటానికి మనం ప్రయత్నం చేశామా? పోనీ దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేర్చే ఆలోచన అయినా మనం ఎప్పుడైనా కలిగి ఉన్నామా? ఈరోజు మన పిలుపుని మర్చిపోయాం. అందుకే దేవునికి సాక్షులంగా ఉండే ఆ ప్రయత్నాన్ని కూడా మనం మర్చిపోయాం. దయచేసి ఈరోజు ఆ లోపాన్ని మనం సరిదిద్దుకోవాలి. ప్రభువు కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. అప్పుడే నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చెందిన వ్యక్తివిగా ఎంచబడతావు. ఏదో వచ్చాం, ప్రార్థన చేసుకున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయాం అన్నట్టు కాదు మన భక్తి. మనం ప్రభు కొరకు సాక్షులంగా ఉండాలి. అప్పుడే సమాజము ప్రభువును తెలుసుకోవడానికి మనం ఒక సాధనంగా ఉండగలుగుతూ ఉంటాం. కానీ ఈరోజు చాలామంది జీవితాల్లో ఆ మనస్తత్వాలు లేవు. కానీ దేవుడు మనల్ని పిలిచింది దాని కొరకే అన్నట్లుగా యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు ప్రజలతో మాట్లాడుతున్న మాట, నేనే దేవుడినై ఉన్నాను, మీరే నాకు సాక్షులై ఉన్నారు. సో దేవుడు మనల్ని పిలుచుకున్నాడట ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి. మరి ఆయన పిలుపుని మర్చిపోతే మనం ఎలా ఎదిగిన వారం అవుతాం, ఎలా ఫలించిన వారం అవుతాం? సో ఆ లోపాన్ని కూడా మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. ఇక 5వ విషయం, గ్రోత్ అనే పదంలో 5వ అక్షరం టీ. టీ అనగా ట్రస్ట్, నమ్మకత్వం. నమ్మకమైన వారముగా మనం దేవుని కొరకు నిలబడే ప్రయత్నం చేయాలట. అంటే నమ్మకత్వంలో కూడా మనం అభివృద్ధి చెందాలి. దేవుని కొరకు జీవించటలో మనం ఒక నమ్మకమైన పనివారముగా లేదా నమ్మకమైనటువంటి పిల్లలముగా దేవుని కొరకు నిలబడే ప్రయత్నాన్ని మనం చేయగలగాలట. ఎందుకనంటే చాలామంది జీవితంలో మనం చూస్తే ప్రభువుని ప్రేమించేవారు ఉంటారు, కానీ ప్రభు కొరకు నమ్మకంగా ఉండేవారు చాలా తక్కువ. ఈరోజు క్రైస్తవ సమాజంలో చాలామంది క్రైస్తవులు కనబడతారు, కానీ అందులో దేవుని కొరకు నమ్మకంగా ఉండేవారు ఎంతమంది అని అంటే బహుశా చాలా చిన్న లెక్క మాత్రమే, చిన్న నెంబర్ మాత్రమే అందులో కనపడుతుందేమో. యేసుప్రభు కాలంలో కూడా యేసుప్రభుని వెంబడించిన వారు చాలామంది ఉన్నారు, కానీ యేసుప్రభు కొరకు నమ్మకంగా పనిచేసేవారు 12 మంది అపోస్తలులు మాత్రమే కనబడ్డారు. ఆ 12 మందిలో మళ్ళీ ఒకడు మోసగాడు అయిపోయాడు. ఆయన ప్లేస్లో మళ్ళీ ఇంకొకరిని చేర్చుకోవాల్సి వచ్చింది. అంటే నమ్మకత్వము ఈరోజు కరువైపోయిన కాలంలో మనం ఉన్నాం. మనుషులలోనట 2 రకాల ధోరణ వచ్చేసింది. 2 నాలుకల ధోరణ అంటాను చూసారా? అట్లాగా లోకంలోనికి వెళ్తేనేమో లోకం యొక్క పోకడ, మందిరంలోకి వస్తేనేమో సహవాసంలో ఆ క్రైస్తవ పద్ధతుల యొక్క పోకడ ఈరోజు మానవుని జీవితంలో చూస్తున్నాం. అంటే ఓసరవెల్లిలాగా ఎక్కడికి వెళ్తే అక్కడ పద్ధతులకు తగినట్లుగా మనం మారిపోతూ ఉన్నాం. నేనంటాను ఇది నమ్మకత్వమైన జీవిత విధానం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మారదు. అలాంటప్పుడు మన జీవితంలో మన క్యారెక్టర్ ఎందుకు మారిపోవాలి?
నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ దేవుడు మారడు, నువ్వు చదువుతున్న వాక్యము మారదు. అలాంటప్పుడు మన భక్తి ఎందుకు మారిపోవాలి? సో అందుకే మన జీవితంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నమ్మకత్వము మన జీవితంలో చాలా ప్రాముఖ్యం అన్నమాట. దేవుని కొరకు మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత సో మన జీవితంలో ఎక్కడ లోపం అంటకుండాన్నట్లుగా జాగ్రత్త పడాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని, ప్రతి బాధ్యతను శక్తి లోపం లేకుండా నమ్మకంగా మనం చేయగలగాలి. అపోస్తలులందరూ అదే నమ్మకత్వంతో వారు పని చేయడం ఆరంభించారు. నేనంటాను ఈరోజు మన జీవితంలో కూడా ఆ తత్వాన్ని మనము కలిగి ఉండగలగాలి. ఎందుకంటే బైబిల్ చరిత్రలో మనం చూస్తే కొంతమందిని గురించి కొన్ని సాక్ష్యములు వ్రాయబడ్డాయి. నిజంగా దేవుడు కూడా ఆ సాక్ష్యమును ఆమోదించి పలికాడు అని అంటే ఈరోజు వారి జీవితాలు ఎంత ఘనమైనవిగా ఎంచబడుతున్నాయో ఆలోచన చేయండి. మీకు 1 కొరింథీ పత్రిక చూడండి, 4వ అధ్యాయము 17వ వచనంలో పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. తిమోతిని గురించి సాక్ష్యం ఇచ్చేటప్పుడు నా కుమారుడును, నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. పౌలు తిమోతిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు పౌలు అంతటి గొప్ప భక్తుడు ఒక వ్యక్తిని మెచ్చుకున్నాడు అని అంటే ఆయనకు అది ఎంత ఘనతను తీసుకుని వస్తుందో ఆలోచన చేయండి. అలాంటి పౌలు తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు, నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. అంతేకాదు నెహెమ్యా కూడా 7వ అధ్యాయం 2వ వచనంలో హనన్య అనే ఒక వ్యక్తిని గురించి మాట్లాడతాడు. హనన్య నమ్మకమైన వాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి హనన్యాను గురించి సాక్ష్యం ఇవ్వబడింది. అంటే సమాజంలో ఒక వ్యక్తిని గురించి ఒక గొప్ప వాళ్ళు ఏదైనా ఒక మంచి మాటను పలికినప్పుడు సమాజంలో వారి ఖ్యాతి పెరిగిపోతుంది, వారు ఘనులుగా ఎంచబడతారు, అందరి చేత ఘనపరచబడతారు, గౌరవించబడతారు. అది మనసుకు ఎంతో ఆనందదాయకంగా అనిపిస్తుంది అన్నమాట. దేవుడేమో యోబును గురించి సాక్ష్యం ఇస్తాడు, అలాగే మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఇవన్నీ సాధారణమైన విషయాలేం కాదు. ఘనులైన వారి చేత వీరు ఘనతను పొందుతూ వచ్చారు. ఎందుకనంటే వారి నమ్మకత్వాన్ని బట్టట. ఈరోజు మన జీవితంలో కూడా పని పెద్దదా చిన్నదా అనే దాని గురించి మనం పక్కన పెడితే నమ్మకంగా ఉన్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నీ ఎదుగుదలలో నీ నమ్మకత్వం కూడా ఒక భాగమై ఉంటుంది. నమ్మకంగా పనిచేసేవాడే వర్ధిల్లుతాడు. ఎక్కడైనా చూడండి, ప్రమోషన్స్ రావాలన్నా, శాలరీ హైక్ అవ్వాలన్నా, ఎక్కడైనా సరే నమ్మకంగా పనిచేసేవాడి జీవితంలో అవి కొనసాగుతూ ఉంటాయి లేదా నెరవేర్చబడుతూ ఉంటాయి. అంటే నీకు లోక సంబంధమైన ఉద్యోగంలోనే నమ్మకత్వాన్ని బట్టి నీకు అభివృద్ధి కలుగుతుంది అన్నప్పుడు మరి ఆధ్యాత్మిక విషయాలు అది ఇంకెంత ప్రాముఖ్యమైనదిగా ఎంచబడుతుందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ప్రతి వ్యక్తి కూడా దేవుని పనిలోనూ దేవుని కొరకైన జీవితంలోనూ నమ్మకమైన వారంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఈరోజు మోసపూరితమైన పద్ధతిలో మనం కొన్నింటిని సంపాదించవచ్చు, కానీ నేను అంటాను అవి ఎక్కువ కాలం మన దగ్గర నిలబడవు. వాటితో నువ్వు ఎక్కువ కాలం కూడా ఆనందించలేవు. పైగా ఆ జీవిత విధానము ఎన్నో రోజులు నిలబడదన్నమాట. ఏదో ఒకరోజు అది బయటకు వస్తుంది. ఆ లోపమును బట్టి అందరి చేత మనము అవమానించబడే స్థితికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలనంటే దేవుని ఎదుట మనం నమ్మకమైన వారమైన పనివారముగానో లేకపోతే సాక్షులముగానో జీవించే ప్రయత్నం మనం చేయగలగాలి. ఇక చివరిది 6వ అక్షరం హెచ్. గ్రోత్ అనే పదంలో చివరి అక్షరం హెచ్. హెచ్ అనంటే హానరబుల్, గౌరవమైన లేదా ఘనమైన అనే మాట అక్కడ ఇవ్వబడుతుంది. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో ఘనత అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆఫ్కోర్స్ అంటే ఘనతను మనము సొంతంగా తెచ్చుకునే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. బైబిల్ ఒక మాట రాయబడి ఉంది, మొదటి సమూయేలు గ్రంథంలో, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అన్న మాట రాయబడి ఉంది. ఘనతను మనము సొంతంగా తీసుకునే ప్రయత్నాలు చేయొద్దు, లేదా దేవుని యొక్క ఘనతను మనం దొంగిలించే ప్రయత్నాలు చేయొద్దు. కానీ ఘనత సంపాదించున్నట్లుగా మనం దేవుని కొరకు జీవించే ప్రయత్నం అయితే మనం చేయగలగాలి. అంటే సమాజంలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక గౌరవప్రదమైన జీవిత విధానాన్ని మనం కలిగి ఉండగలగాలి. ఎందుకనంటే క్రైస్తవుడు అని అన్నప్పుడు
చాలామంది మన జీవితంలో చూసే మొదటి విధానం, మొదటి ఆ, సంగతి ఏంటనంటే మన క్యారెక్టర్ అన్నమాట. అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా మన జీవిత విధానం కొనసాగుతుంది, ఇవి పరీక్షిస్తారు. అవి పరీక్షించినప్పుడు మనము వారి దృష్టిలో గౌరవమైన వారముగా ఎంచబడకపోతే మన మాటకు విలువ ఉండదు. మనం చెప్పే సువార్తకి ఎలాంటి ప్రతిఫలము కనపడదు. అందుకే సమాజంలోనికి మనం వెళ్ళినప్పుడట మన జీవిత విధానము ద్వారా మనము గౌరవం పొందగలిగిన వారమై ఉండాలి. మనల్ని చూడగానే అబ్బా వాళ్ళకి లాగా ఉండాలండి, వారు బాగా ప్రవర్తిస్తారు, లేదా మంచి క్రమశిక్షణ కలిగిన వారు, వారిని చూసి నేర్చుకోండి, ఇలాంటి మాటలు నలుగురు మన గురించి మాట్లాడగలగాలి. చాలామంది ఘనతను ఆశించేటప్పుడు మనం చదువును బట్టో సంపదను బట్టో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నేను అంటాను వాటికంటే ముఖ్యంగా, అంటే అది ఉన్న వాళ్ళకే ఘనత, మిగతా వాళ్ళకి అవసరం లేదా అని అంటే అట్లా కాదు. అందరూ చదువుకున్న వారు ఉండకపోవచ్చు, అందరూ బాగా సంపాదించిన వారు ఉండకపోవచ్చు, అంత మాత్రాన వాళ్ళు ఘనతకు అర్హులు కాదా అని అంటే, లోకపరంగా మనం చూస్తే సంపద, చదువు అవే మనకి ఘనతను తీసుకుని వస్తాయి, గౌరవాన్ని తీసుకుని వస్తాయి. కానీ ఆధ్యాత్మిక విషయానికి వచ్చేటప్పటికి నీ ఘనత ఆధారపడవలసింది నీ ప్రవర్తన మీద, నీ జీవిత విధానం మీద అన్నమాట. అంటే మనం ఎలా బ్రతుకుతున్నామో దాన్ని బట్టి గౌరవం. ఇప్పుడు సంపాదన బట్టి అనుకోండి, సంపాదించిన రోజులే గౌరవం ఉంటుంది. నీ సంపాదన నిలిచిపోయే సమయం ఒకటి వచ్చినప్పుడు అప్పుడు నీకు అవమానమే కలుగుతుంది. అదే క్యారెక్టర్ని బట్టి అయినప్పుడు అది మన జీవితకాలం అంతట్లో కూడా ఆ ఘనత మనకి నిలిచి ఉంటుంది. అంటే నీ క్యారెక్టర్ని నువ్వు నిలబెట్టుకున్నంత కాలం ఆ ఘనత నీతో పాటు నిలిచి ఉంటుంది అన్నమాట. అప్పుడు సమాజంలో మనము ఫలించిన వారం అవుతాం. ఎందుకంటే నీ గౌరవాన్ని బట్టి సమాజం నీ మాటకు విలువనిస్తుంది. దానిని బట్టి ప్రజలు నీవు చెప్పే మాటలు వింటారు, మార్పు చెందగలుగుతారు, ప్రభువుని వారు తెలుసుకోగలుగుతారు, దేవుని కొరకు నువ్వు ఉపయోగకరమైన పాత్రగా ఉండగలుగుతాం. సో అందుకే ప్రతి విశ్వాసి జీవితంలో మనం ఖచ్చితంగా ఘనమైన జీవితాన్ని జీవించే వారముగా మనం నిలబడాలి. అంటే మన ఘనతను, మన గౌరవాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీ వలననే నా నామం అన్య జనుల మధ్య దూషింపబడుతుందని ప్రభువు అనాల్సి వచ్చింది. ఎందుకంటే వారి ప్రవర్తన సరిగా లేనందున వారు దేవునికి అవమానకరంగా మార్చబడ్డారట. నేను అంటాను ఈరోజు మనం ఎలా ప్రవర్తిస్తున్నాం, మన వలన ప్రభువు ఘనత పొందితేనే మనకి ఘనత దొరుకుతుంది, లేకపోతే మనం కూడా అవమానం పాలవ్వాల్సి వస్తుంది. సో అది బాగా గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. పౌలు చెప్పిన మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము అని అన్నాడు. అంటే ఎన్నో విషయాలు పౌలు చెప్పాడు. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే, నీవు ఫలించినట్లుగా సమాజం నిన్ను గుర్తించాలి అని అంటే ఖచ్చితంగా నీ అభివృద్ధికి అవసరమైన ఈ 6 లక్షణాలని నీ జీవితంలో కలిగి ఉండకపోతే మన అభివృద్ధి నిలిచిపోతుంది. ఖచ్చితంగా దేవునికి దుఃఖకరమైన వారముగా మనం మారిపోవలసి వస్తుంది. సో అలాంటి పొరపాటు మన జీవితంలో జరగకుండానట్లుగా ఈ 6 లక్షణములను మనం దృష్టిలో పెట్టుకుని అడుగు వేద్దాం. మంచిది, కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, నీ నామమును కొందనాలు ప్రభువా. అయ్యా, మేమందరము కూడా నీ కొరకు ఫలించవలసిన వారమై ఉన్నాం. కాలము సమీపం అవుతుంది నాయన. నువ్వు ప్రతి విశ్వాసిలో ఫలమును వెతికే సమయము కూడా ఆసన్నం అవుతుంది. అయా, నాడు అంజూరపు చెట్టున నీవు ఫలములు వెతికినప్పుడు అది కనపడనందున ఆ చెట్టును నువ్వు శపించినట్టుగా బైబిల్లో మేము చదువుతూ వచ్చాం. అలాగే నాయన, మా జీవితంలో కూడా నువ్వు ఫలమును వెతికినప్పుడు మేము ఫలించకుండా అలానే నిలిచిపోయి ఉన్నట్లయితే నువ్వు మమ్మల్ని కూడా శిక్షకు అప్పగించి నాశనానికి అప్పగించే ప్రయత్నాన్ని చేసే దేవుడవు గనుక అలాంటి స్థితికి మేము అప్పగింపబడక మునిపే మేము అభివృద్ధి చెందినట్లుగా, ఫలించున్నట్లుగా, ఆ ఫలము మాలో నిలిచి ఉండునట్లుగా జాగ్రత్తగా మా జీవితాన్ని కాపాడుకునే కృప మాకు దయచేయండి. అయ్యా, మేము అభివృద్ధి చెందుట కొరకు ఏవైతే మేము తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము కలిగి ఉండునట్లుగా విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి. వాక్యానుసారంగా నడిచే జ్ఞానమును మాకు దయచేయండి. నీ మాటకు లోబడే మనస్సును మాలో కలుగు చేయండి. ప్రభా, ఈ విన్న ప్రతి ఒక్కరి జీవితంలో, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము చేయండి నాయన. పశ్చాత్తాపము, మారు మనస్సును దయచేయండి. ప్రతి హృదయమును మీరు పగలగొట్టండి నాయన. నూతన కార్యమును మీరు కొనసాగింప చేయమని, అలాగే ఈ పరిచర్యను కూడా మీరు దీవించండి నాయన. సజీవాహిని పరిచర్య ద్వారా అనేకులు దీవించబడినట్లుగా నువ్వు సహాయించండి. ఇంకనూ అభివృద్ధి చేయమని, వారు చేయు ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.
చక్కని మాటల ద్వారా మీరు మమ్మల్ని ఎంతగానో మరి బలపరిచారు. అందుని బట్టి దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడు ఇంకా మిమ్మల్ని గొప్పగా వాడుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చెప్పబడిన వాక్యము మనందరి హృదయాల్లో కూడా మరి ఫలించాలని దేవుని మనం అడుగుదామండి. మరి దేవుని చిత్తమైతే, దేవుని రాకడ ఆలస్యమైతే తిరిగి మరొక సెషన్లో మనం అందరం కలుసుకుందామండి. అప్పటి వరకు దేవుని కృప కాపుదల మనందరి పైన ఉండునుగాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.